హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. గుడ్ మార్నింగ్. సో అగైన్ స్టార్టింగ్ అనదర్ ఫ్రెష్ డే. ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి కదా, నా వ్లాగ్ ఎప్పుడు మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ తోనే స్టార్ట్ అవుతుంది అని. సో ఈ రోజు వీడియో కూడా అలానే స్టార్ట్ చేశాను. బట్ ఈ రోజు నేను ఒక్కదాన్నే కాదు, ఫ్యామిలీ అందరం కలిసి ఎలా మేనేజ్ చేసుకుంటాము మా వర్క్స్ అనేవి ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు. ఇక్కడ నేను అమ్మ కోసం అని కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇలా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు పైన చెక్క అంతా తీయకుండా నార్మల్ గా కట్ చేసి ఫ్రై చేస్తూ ఉంటారు కదా, బట్ నేను ఆ చెక్క అంతా రిమూవ్ చేసేసి చాలా బేసిక్ గా ఫ్రై చేస్తాను. సో దట్ కుకింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తే నేను నువ్వుల నూనె తాలింపు పెట్టాను అనమాట, ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు కావాలి అనుకుంటే ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసి చేయొచ్చు. ఈ వీడియో షూట్ చేసే ప్రాసెస్ లో ఎక్కడక్కడ సర్దుకోపోతే అంత మెస్సీగా అయిపోతుంది. సో వంట చేస్తూనే ప్యారలల్ గా ఇంకొక సైడ్ సర్దుకోవాలి కూడా. కాకరకాయ మీద ఉన్న చెక్కు తీయకుండా గనక మీరు ఫ్రై చేస్తే మినిమం ఒక 30 to 40 minutes టైం పడుతుంది అది ఉడికి ఫ్రై అవడానికి. బట్ ఈ ప్రాసెస్ లో చేస్తే గనక మినిమం ఒక 10 to 15 minutes లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కాకరకాయ ఫ్రై కంప్లీట్ అయిపోయింది, అది డిష్ అవుట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మా కోసం అని పొటాటో ఫ్రై చేస్తున్నా. ఇలా వంట చేస్తూ ఉన్నాను. ఈ లోపు బాప కూడా మా ఇంటికి వచ్చిందనమాట. యాక్చువల్ గా ఈ రోజు అమ్మని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి, బట్ డాక్టర్ రేపు రమ్మన్నారు. ఈ విషయం తెలియక బాప వచ్చేసింది. ఇంకా డాడీ, బాప, అమ్మ ముగ్గురు కలిసి ఇక్కడ పొమోగ్రానైట్ సీడ్స్ అన్ని తీస్తున్నారు. ఇంకా చూసారు కదా, ఇల్లంతా మాటలు హడావిడితో ఉంది. బాప్ వచ్చిందంటే చాలు చాలా మాట్లాడుతూ ఉంటది. చిన్నప్పుడు ఇలా చేసాము, ఈ ఫుడ్స్ తిన్నాము, ఇలా ఆడుకుంటే వాళ్ళమని ప్రతిదీ తన మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటది. అవన్నీ మాతో షేర్ చేస్తుంది. ఆ మూమెంట్ అవసరమా పారమ్మా ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావు అనిపిస్తుంది, కానీ ఎవరో ఒకరు అలా చెప్పేవాళ్ళు ఉండాలండి. ఇంతకు ముందు జనరేషన్ ఎలా నడిచింది అనేది మనకి ఇలా పెద్దవాళ్ళ ద్వారానే తెలుస్తుంది కదా. డాడీ కన్నా బాప పెద్దది, సో డాడీని బాబు బాబు అని పిలుస్తూ ఉంటది. వీడియోలో ఎక్కడైనా బాబు అని వినిపిస్తే అది డాడీని పిలుస్తుంది అని మీరే అర్థం చేసుకోండి. బుడ్డోడు మాత్రం ఇంట్లో లేడు, వాడు స్కూల్కి వెళ్ళాడు. ఈ మధ్య అదే పనిగా జ్యూసులు చేస్తున్నా, ఎందుకంటే అమ్మని చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ తీసుకొస్తున్నారు. వీలైనంత వరకు డైరెక్ట్ గా తినడం కానీ లేకపోతే ఇలా జ్యూసులు చేసుకోవడం కానీ చేస్తున్నాం. బట్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఫ్రూట్ పాడైపోతూనే ఉంది. అలా పాడవకుండా ఉండాలి అంటే జ్యూసెస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ప్రెసెంట్ పర్వాలేదు, బాగానే జ్యూసులు అలవాటు చేసుకున్నాం మేము కూడా. నాకు మీ అందరి నుంచి ఒక చిన్న సజెషన్ కావాలి. మొన్న రీసెంట్ గా నేను ప్రెస్టేజ్ ఫుడ్ ప్రాసెసర్ తీసుకున్నాను కదా, అదే పనిగా అది తీసుకోవడానికి మెయిన్ రీజన్ జ్యూసర్ కోసం అన్నమాట. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ జ్యూసర్ జార్ తప్పించి రిమైనింగ్ మిక్సీ జార్స్ అన్ని బాగా వర్క్ అవుతున్నాయి. మీరు ఎవరైనా ప్రెస్టేజ్ ది ఇలా ఫుడ్ ప్రాసెసర్ తీసుకొని ఉంటే వాట్ వాజ్ యువర్ ఒపీనియన్ ఆన్ జ్యూసర్ జార్? అది బాగానే వర్కౌట్ అవుతుందా? నాకైతే అసలు ఇదేం పనిచేయట్లేదు. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అది పని చేయకపోవడం వల్లే ఇలా జ్యూసెస్ సెపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఒక సైడ్ జ్యూస్ చేస్తూనే ఇంకొక పక్క డాడీ కోసం అని చేపల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అక్క ఏంటక్క ఎన్నిసార్లు చేపలు చూపిస్తావని అస్సలు అనుకోవద్దు. ఇంకా ఈ వీడియోతో లాస్ట్, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చేపలు చూపించలేండి. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే. మన చెట్టుకి పూసిన మందారాలతోని ఉర్లీ బౌల్ అత్తయ్య ఇలా డెకరేట్ చేసింది. అండ్ అమ్మ అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది అనమాట. మామూలు ఆట అనుకున్నాను.
తీసుకొని వస్తుంది ఒక బ్యాక్ వేస్తారు కొడుకు పెట్టేసి కలిపి చూస్తాను ఆవిడేట తప్పంతా నాదేలే చూపించగల సారి జరగదులే కను వంటంతా కంప్లీట్ చేసుకొని ఆరాంగా పాటలు వినుకుంటూ కూర్చున్నాను. ఈ లోపు బుడ్డోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. వాడు వస్తూ ఇలా ఒక టాబ్లెట్ తీసుకొచ్చాడు. ఈ మధ్య రీసెంట్ గా స్కూల్స్ లో కూడా టాబ్లెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు కదా. వీడు ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది సేయింగ్ దట్ ఈ టాబ్లెట్ పలానా దానికి యూజ్ అవుతుంది, పిల్లలకి ఇవ్వండి అని. బట్ దేనికి ఇచ్చారు అనేది నాకు కరెక్ట్ గా గుర్తులేదండి. సో ఇంటికి రాగానే ఇంకా టాబ్లెట్ వేసుకున్నాడు. పర్వాలేదు, బుడ్డోడు టాబ్లెట్స్ ఈ మధ్య బాగానే అలవాటు చేసుకున్నాడు. అంటే వాడు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా వాడికి ఒక రీజన్ అవి ఉండొచ్చు. సో అలా టాబ్లెట్ వేసేసుకున్న తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి లంచ్ పెట్టేసి ఆ తర్వాత పడుకోబెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ గా నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తా. ఈ స్నాక్ కి కావాల్సిన ఆనియన్, టొమాటో, కొత్తిమీర ఇవన్నీ కూడా నీట్ గా కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకీ నేను ప్రిపేర్ చేస్తున్న స్నాక్ ఏంటి అంటే మురి మిక్చర్. వైజాగ్ బీచ్ రోడ్ లో అలా చల్లని సాయంత్రం మురి మిక్చర్ తినుకుంటూ కూర్చుంటే ఎంత పీస్ఫుల్ గా సాటిస్ఫైడ్ గా ఉంటుందో తెలుసా. ఈ మురి మిక్చర్ ముందు బిర్యానీ, వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్ ఏవి పనికిరావు. అంత టేస్టీగా ఉంటది వైజాగ్ బీచ్ రోడ్ లో మిక్స్ చేసిన మురి మిక్చర్. అయితే డెఫినెట్ గా వైజాగ్ వచ్చిన వాళ్ళు మురి మిక్చర్ తినకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. అండ్ ఇక్కడ మురి మిక్చర్ ఎలా మిక్స్ చేసుకుంటున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఒక మిక్సింగ్ బౌల్లోని ఆనియన్, టొమాటో, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, నిమ్మకాయ రసం అన్ని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అందులోని మురీలు వేసి పైనుంచి కావాలి అనుకుంటే ఫ్రై చేసుకున్న పల్లీలు, కార్న్ ఫ్లాక్స్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా మురి మిక్చర్ ప్రాసెస్. బట్ ఈ రోజు నేను వీడియో తీసే హడావిడిలో ముందు పని వెనక పని ముందు చేస్తున్నాను. అంటే ఫస్ట్ బౌల్లో మురీలు వేసేసి ఆ తర్వాత ఇవన్నీ కలిపాను అనమాట. అలా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. కాకపోతే అలా చేసుకుంటే మురీలకి మంచిగా మసాలా ఎక్కుతుంది అనమాట. అండ్ బీచ్ రోడ్ లో చేసేటప్పుడు మాత్రం అందులో మామిడి అల్లం అనేది ఒకటి యాడ్ చేస్తారు. అది బయట నార్మల్ గా ఎక్కడైనా దొరుకుతుంది ఈ మధ్య నాకు తెలిసినంత వరకు. ఆ మామిడల్లం యాడ్ చేసుకుంటే ఆ ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ మామిడల్లం దొరకకపోతే ఇలా నిమ్మకాయ రసంతోనే రీప్లేస్ చేయొచ్చు. నిమ్మకాయ రసం యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటది. మురి మిక్చర్ ఇంట్లో తిన్నప్పుడే ఇంత ఎక్సైట్మెంట్ తో వీడియో షేర్ చేస్తున్నాను అంటే బీచ్ రోడ్ లో తింటుంటే ఇంకెంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతానో కదా. ఐ బ్యాడ్లీ మిస్ దోస్ మూమెంట్స్. బట్ యా, మేము ఉండేది వైజాగ్ లోనే కాబట్టి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బీచ్ కి వెళ్ళొచ్చు. బయట ప్లేస్ నుంచి వైజాగ్ వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసినంత వరకు బీచ్ రోడ్ కి వెళ్లకుండా ఉండరు. ఎనీవేస్, బీచ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. అలా బుడ్డోడ్తో వెళ్ళిన బీచ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటూ మురి మిక్చర్ అయితే కలిపేశాను. అండ్ నార్మల్ గా బీచ్ రోడ్ లో అయితే మురి మిక్చర్ చేసిన వెంటనే ఇచ్చేస్తారు. బట్ నేను ఇంట్లో మిక్స్ చేసేటప్పుడు మాత్రం ఒక 2-3 minutes అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేస్తాను అనమాట. సో దట్ ఆ మురీలు అంతటికి ఆ మసాలా పడుతుంది అని. మీరు కావాలి అనుకుంటే ఇందులోనే చాట్ మసాలా, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ టేస్ట్ అంత బాగోదు అనిపిస్తుంది. ఒరిజినల్ ఫ్లేవర్స్ తో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటది. ఇలా ఒక 2-3 minutes పక్కకు పెట్టేసిన తర్వాత అందరికీ సర్వ్ చేసేసాను. అండ్ డాడీ వాళ్ళైతే ఆ రోజు వెంకటేష్ గారిది ఏదో మూవీ రిలీజ్ అయింది కదా కొత్తగా OTTలో. సో ఆ మూవీ చూసారు. ఆ మూవీ కంప్లీట్ అవడమే లేటు బుడ్డోడైతే ఇంకా పాటలు స్టార్ట్ చేసేసాడు. నాకు బుడ్డోడికి పాటలు అంటే చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ బుడ్డోడు చాలా బాగా పాటలు పాడతాడు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాడి పాటలు కూడా మీకు వినిపిస్తాను. మార్నింగ్ బాబు వచ్చింది చూపించాను కదా. ఇంకా తను మధ్యాహ్నం లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మాకు నైట్ డిన్నర్ కోసం బ్రెడ్ ఉతప్పం చేస్తున్నాను. బుడ్డోడు ఉతప్పం తిండంట. వాడికి ఇలా పీనట్ బటర్ స్ప్రెడ్ చేసి ఇవ్వాలంట. రీసెంట్ గానే ఇన్స్టామార్ట్ నుంచి మై ఫిట్నెస్ వాళ్ళది పీనట్ బటర్ తెప్పించాను. దీని గురించి కంప్లీట్ గా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఐ థింక్ ఆ రోజు డాడీకి కూడా పీనట్ బటర్ స్ప్రెడ్ చేసి ఇచ్చాను. ఇంకా ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. ఫ్యామిలీ అందరితో కలిసి మా ముచ్చట్లు, మా వంటలు అన్ని ఈ వ్లాగ్ లో షేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే మేము ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.